అందరికీ నమస్కారం। ఈరోజు 6 గంటల నుంచి 7:30-8 గంటల వరకు ఈరోజు భారీ వర్షం ఆదంలో కురవడం జరిగింది। ఈ భారీ వర్షం కురవడం వల్ల చాలా ఆదంలో వార్డులో ప్రజల్లో ఇంట్లోకి వాటర్ పోయినవి। ఆ వాటర్ పోయిన వల్ల చాలా మంది సమస్యలు, ప్రజలు చాలా పేదరికము, బియ్యము, నూనె, బట్టలు, వాళ్ళకి సంబంధించిన వస్తువులన్నీ వాళ్ళ ఇంట్లో నానిపోయి చాలా ఈరోజు బీదవాళ్ళు చాలా బాధపడుతున్నారు। కారణం ఏమంటే ఈరోజు మన ఆదంలో ఇంత నీళ్లు ఇంట్లోకి పోవడం కారణము, వంకలు ఈ విధంగా పారడం కారణం ఏమంటే గత ఏ ప్రభుత్వాలు ఉన్నా ఏదున్నా ముందస్తు వర్షాకాలంలోన మనం అనుమతులు ఆలోచించి తీసుకుంటుంటే ఏమి ఇక్కడ డ్రైను దాదాపు ఇది ఒక 6 అడుగుల డ్రైను అంటే జేసీబీలతో క్లీన్ చేస్తుంటుంది। ఈ ఫారెస్ట్ వాళ్ళు కాంపౌండ్ కట్టడం వల్ల మనకి మోరు చిన్నగా అయింది। అంటే ఈ మొత్తం 2 మండల కొండ ఇట్లా మొత్తం ఈ కొండ ప్రాంతాల్లో నీళ్ళన్నీ మూలంచెరువు చెరువులోకి వస్తాయి। చెరువులోకి వచ్చిన తర్వాత ఆ చెరువు ఎక్కువ పారిన తర్వాత వంక భయంకరంగా పెద్ద వంక, ఇది చాలా పెద్ద వంక, అంటే రామజలికి సుఖం నీళ్లు నిండే వంక, ఇది అంత ప్రెజర్ పడుతుంది అన్నమాట ఈ వంక। ఇది మనం ముందస్తు ఈ జేసీబీలతో డ్రైన్ తీయలేక ఇది చిన్నగా డ్రైన్ లాగా వదిలేసినాం అనమాట। ఇది దీనివల్ల మనకి ఎంత ప్రభావం అంటే ఈ నీళ్ళన్నీ ఇట్లా వస్తూ ఈ విధంగా మొత్తం పెద్ద వంక, చాలా పెద్ద వంక, ఇది చాలా పెద్ద వంక। ఇప్పుడు ఈ ఫారెస్ట్ వాళ్ళు కూడా దీన్ని ఇది డ్రైన్ తీయలేక మనం కాంపౌండ్ కట్టిన వాళ్ళు కూడా దీన్ని కూడా మనకి నీళ్ళకి ఫ్రీ పోయడానికి ఇది ఒక పెద్ద మనకు సమస్య। ఆదూరులోన ఇంట్లో నీళ్లు పోయి ఎన్ని కుటుంబాలు ఈరోజు సఫర్ అయినామంటే ఆదూరులో మనం ఇంత ఉండి ఇంత రాజకీయాలు చేసేవాళ్ళం మనం ఈరోజు ఈ కనీసం ఈ డ్రైన్ ఏ విధంగా ఎక్కడికి మనము తీసుకుపోవాలా, ఎందుకు ఇలా వస్తున్నామని ఒక్కరైనా మనం ఆలోచించాలా। ఈ డ్రైను పెద్ద డ్రైన్, ఇది ముందు మనం చెప్పినాము ఆఫీసర్లకి, ఇంజనీర్ సెక్షన్ వాళ్ళకి ఇట్లా వర్షాకాలం వచ్చినప్పుడు మనం ఈ డ్రైన్లు తీయాలా। ఈ డ్రైన్ తీయడం వల్ల మనకి ఎంత నీళ్లు పొదుపు అవుతాయి, తర్వాత మనకి వాటర్ టౌన్లోకి రాకుండా దానికి కూడా మనకి ఒకటి కంట్రోల్ చేసినట్లయితుంది। ఈ డ్రైన్ చాలా పెద్ద డ్రైన్ చూడండి। ఇప్పుడు ఈ చెట్లు మొత్తం మునిగిపోయి ఎంత చిన్న డ్రైన్ అయిపోయింది, దాదాపు మన వార్డులో మన టౌన్లో ఉన్నంత 1.5 కాలువలోకి అయిపోయింది। ఇది చాలా పెద్ద కాలువ। ఈ డ్రైన్ ఆటోమేటిక్గా మొత్తం ఇట్లా ముందుకు వెళ్ళి మొత్తం మన చెరువులోకి పోతుంది। ఈ డ్రైన్ మొత్తం చెరువులోకి అసలు ఈరోజు ఆదోన్లో నీళ్లు రావడం కారణం ఏమంటే మనము ముందు ఇలాంటి చేయలేక ఈరోజు మనం ఇబ్బంది పడేది। ఇది ఎవరిని అడిగినా ఆదోని ప్రజలు చాలా మంది అడిగినా కూడా చెప్తారు। ఇది ఎంత పెద్ద డ్రైన్ అంటే చూడనా, దాదాపు ఫుల్ ప్రెజర్, ఇది ఇక్కడి నుంచి నీళ్ళు ఇది వంక దాదాపు మన చెరువు కట్ట మన ఒకటి దర్గా వస్తుంది కటింగ్లో, అక్కడ వరకు తీసుకొస్తే మనం ఆడ కోట ఉంటుంది కదా మనం మిటికిలు అనే కోట, అక్కడ ఆ చెరువులోకి నీళ్ళు పడుతుంది। ఈ డ్రైన్ ఎందుకు మనము తీయలేకపోతాము? ప్రతి సంవత్సరంలో వర్షం వస్తామని తెలిసి ముందే ఇలాంటివన్నీ మనం జాగ్రత్త చేస్తే ఇవన్నీ రావు కదా। ఈరోజు అనుకోవచ్చు కౌన్సిలర్ మీరు వైస్ చైర్మన్ మీరు చేయొచ్చు కదా, ఇవన్నీ మళ్ళీ మీరే చెప్తారని ప్రజలకు డౌట్ రావచ్చు। కానీ మేము అధికారులు చెప్తున్నాం, సార్ మీ రోజు కొత్తగా వచ్చినప్పుడు మీరు ఇక్కడ డ్యూటీలోన చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, ఈ ఇబ్బంది పడకూడదు కారణాల్లో చాలా ఉంటాయి సార్, ఇలాంటివి చేయాలన్నప్పుడు దానికి సంబంధించిన డ్రైన్లకి ఎస్టిమేట్ వేసిన తర్వాత దానికి ఒక ప్రపోజల్ పెట్టి కౌన్సిలర్ అనుమతులు తీసుకుని టెండర్ పిలిచి ప్రాసెస్ చేస్తే ఇవన్నీ మనకి నీళ్లు రావడానికి అరికట్టడానికి ఒక అవకాశం ఉంటుంది। తర్వాత ఇక్కడ డ్రైను ఈ విధంగా ఇట్లా ఈరోజు రణమండలకొండ రోడ్ మేరకు వెళ్తుంది। ఇది ఎందుకు వెళ్తుంది? ఇది ఒక డ్రైన్ వాళ్ళు తీసుకుని ఇట్లా ముందుకు పోయి ఆడ ఆ కటింగ్లో ఒక కలవటర్ సిస్టమ్గా అండర్ గ్రౌండ్ డ్రైన్ వేసి అట్లా మేరకు తీసుకుపోయి అక్కడ కూడా లోపల మన ఆంజనేయ స్వామి చెరువు కట్ట దగ్గర ఒక విధంగా సైడ్ డ్రైన్ తీసుకుని ఆ డ్రైన్ పక్కన ఒక మంచి మనం ఇది సన్సెట్ గోడ కట్టుకుని చెరువుగా వదిలినామంటే ఎన్ని నీళ్లు పొదుపు అవుతాయి, ఎంత సమస్య మన ఆదోన్లో నీళ్లు రాకున్నట్లు నిలబెట్టగలము। ఒక్కసారి ఆలోచించండి। మనం చెప్పేవరికి అధికారులకి ఇది ఈరోజు అధికారులకి చెప్పే విషయం ఏమంటే మీరు చెప్పిన తర్వాత ఇట్లాంటి నిర్లక్ష్యం చేసి ఈరోజు ఇంత ఇబ్బందులు పడేది। ఈరోజు ప్రజల్లో వార్డులోకి నీళ్లు పోయినది ఎవరికి నష్టము? రాజకీయ నాయకులు నష్టమా? పేద ప్రజలకి ఓటేసిన ప్రజలకు నష్టం అవుతుంది। ఈరోజు వాళ్ళకు బియ్యం అంట, బట్టలు అంట, సరుకులు అంట ఈరోజు ఎంతో మంది నష్టపోయినారు। ఈరోజు మనం చాలా బాధపడాలి। ఈరోజు ఇంత ఉండి మనం ఈరోజు రాజకీయాల్లో
ఇంత ఆదోని ఇంత చెప్పుకునే ఈరోజు సెకండ్ బాంబు ఆయన గురించి చెప్పుకుంటున్నాం ఈరోజు మనము ఎక్కడైనా సభలో కానీ కనీసం ఆదోనిలో వాటర్ వస్తే ఎట్లా పోవాలన్న కూడా దాని కూడా మనం ఈరోజు చేసుకోలేకపోతున్నాం. దయచేసి ఎందుకంటే ఇది రాజకీయాలు కాదు, ఇది ఒక ఊరుని కాపాడుకున్నలా చేసుకునే బాధ్యత అందరిపైన మన పైన ప్రజాప్రతినిధుల పైన ఉంటుంది. దయచేసి అది ఆ విధంగా మనము ఏదైనా కానీ అధికారులకు ఇప్పుడు కూడా చెప్తా, వర్షము రావచ్చు రాకపోవచ్చు, ఈ రోజు ఆదోనిలో ఉన్న నీళ్లు రావడము ముఖ్యమైన మనం ఈ చేయలేకే. మీరు ఏ ఇంజనీర్లు దొరకరా అంటే నేను నిలబడి మాట్లాడుతాను. ఈరోజు వాటర్ తర్వాత ఆ వాటర్ ఎంత వాటర్ వృధా అయిపోయినా తెలుసా? ఈరోజు చెరువులకు లేదు, ఇక్కడ మన ఊరికి నీళ్ళు అరకట్టింది లేదు. ఆ నీళ్ళు ఎక్కడో వృధా అయిపోయి ఈరోజు గలీజులోకి వెళ్ళిపోయింది. రేపు పొద్దున్న తాగడానికి మనం ఫిల్టర్ చేసి వాడుకునేడానికి కూడా రామజలకు చెరువులకు వదిలేక కూడా మనం మిస్ అయిపోయినాం. ఎంత నష్టం తెలుసా ఈరోజు మనకి? టౌన్ ఊరు నష్టమైంది, తర్వాత వాటర్ నిలబెట్టుకోలేకపోయినాం. ఇవన్నీ మనం చేయలేక ముందు వచ్చి ఆలోచనలు ఎందుకు చేయలేకపోతున్నాం, ఇవన్నీ చేయలేకపోతాం. మనకి మేమన్నా తెలియక దయచేసి అధికారులు చెప్పే మున్సిపాలిటీ ఇంజనీర్ చెప్పేది ఒకటే మున్సిపాలిటీ వాళ్ళకి ఇలాంటివి ఏదైనా కానీ ఉన్నప్పుడు అది ప్రజాప్రతినిధులు చెప్పినప్పుడు దానిపైన యాక్షన్ తీసుకుని ఎస్టిమేట్ వేసి టెండర్లు వేసుకుని పని చేసుకుంటే బాగుంటుంది. తర్వాత మనం అదే విధంగా ఈరోజు రామజల ఈ వాటర్ అంతా చెరువులో పోయిన తర్వాత రామజల చెరువు ఎక్కువ అయిపోయిన తర్వాత అక్కడ ఆవుతుడు వంక అనేది ఒకటి ఉంటుంది. ఆ వంక నీళ్ళు ఎక్కువ పోయిన తర్వాత పెద్దగా చెరువు నిండిన తర్వాత వంక పారితే అప్పుడు ప్రభావం, అప్పుడు ఆ వంక సైడ్ అన్ని ఇంట్లో నిండిపోతుండే, ఇంట్లోకి వస్తుండే. ఆ రోజుల్లో అది విన్నాం మనం. ఈరోజు ఎక్కడ విన్నాం? అక్కడ ఒక డ్రైన్ వాటర్ వచ్చే కారణం లేవు అక్కడ. సో వాటర్ సంబంధం రావడానికి కూడా ఛాన్స్ లేవు. అటువంటి ఏరియాలోకి ఈరోజు ఇంట్లోకి నీళ్ళు పోతున్నాం అంటే ఎత్తపోతుంది. ఒక ఇంట్లోకి నీళ్లు పోవాలంటే వంక మేరకు ఉండాలి, ఒక ఇంట్లోకి నీళ్లు పోవాలంటే ఒక డ్రైన్ తెగిండాల. ఈరోజు సెంటర్ ఊర్లో నీళ్లు పోతున్నామంటే కారణం ఏమి? మనం ప్లానింగ్లోనా ఎస్టిమేట్లోనా ముందు ప్లానింగ్ లేక కదా ఇవన్నీ. ఒక డ్రైన్ వేయాలంటే ఏ విధంగా తీసుకోపోయి డ్రైన్ వేయాలా, స్లోప్ ఎక్కడ ఉంది, మన నీళ్ళు ఎట్లా పోతాయి, ఎన్ని ఇంచుల డ్రైన్ వేయాలా, ఎన్ని అడుగులు వేయాలా, వేస్తే మనకి ఈరోజు నీళ్ళు రాకున్నట్లు ఊర్లో కానీ ఇవన్నీ ఇంజనీర్ ముందు ప్లానింగ్లో వేసుకుని ఈరోజు డ్రైన్ వేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ నీళ్ళు వచ్చిన తర్వాత కలవట్ల విషయంలో కూడా ఈరోజు వార్డులో కూడా కలవట్లు ఇంజనీర్ ఎస్టిమేట్ చేస్తారు, మనం వర్కర్లు శాంక్షన్ చేస్తాం, పనులు చేసిపోతారు. డ్రైన్ 1.5 అడుగు వేసినప్పుడు కలవట్ ఎంత వేయాలా? 2 అడుగులు వేయాలా, 3 అడుగులు డ్రైన్ అక్కడ కలవట్ దగ్గర డ్రైన్ వేసుకున్నాలా? ఒకవేళ జామ్ అయితే పొద్దున తీయడానికి ఎంత ఫ్రీ టైం ఉన్నా ఎన్ని అడుగులు అక్కడ వేసుకుంటే కలవాట బాగుంటుంది అనుకుని ఎస్టిమేట్ వేయాలా. మన వాళ్ళు ఏం చేస్తారు, ఒక అడుగుకి చాలండి ముందర వేస్ట్ అవుతుంది, అంత అవసరమే ఉండదు, ఒక డబ్బులు వేస్ట్. ఏంది డబ్బులు వేస్ట్? ఒకసారి మనం నోట్లో అన్నం వేసుకున్న తర్వాత గంతులో కూడా ఎంత పోవాలనే దాన్ని కూడా ఉంటుంది. డ్రైన్ 1.5 ఉన్న తర్వాత కలవట దగ్గరికి వస్తే ఎంత ప్రెజర్ అవుతుంది, ఆ ప్రెజర్కి ఎంత ఫ్రీ టైం ఉండాలి డ్రైన్ అనేది కూడా మనము ప్లానింగ్ ఎస్టిమేట్ చేసుకుంటే పోతున్నా అన్నీ బాగుంటాయి. ఇలాంటివి ఇంజనీరింగ్లో ప్లానింగ్ ఎస్టిమేట్లు వేసుకున్నాక ఆఫీసర్లు వాళ్ళు ఏమన్నా ఈరోజు వస్తారు, ఒక సంవత్సరం ఉంటుంది, వెళ్ళిపోతారు. ఇక్కడ ఊర్లో ఉండేది ఏమి? గెలిచినా ఓడినా లోకల్గా మన ఊరిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. ప్రధానంగా మీరు అధికారుల పైన అభాండం మోపుతున్నారు కదా సార్. ఇప్పుడు గతంలో ఎవరు ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు, గతంలో ఎవరు చైర్మన్ గా ఉండేవాళ్ళు, ఏ పార్టీకి చెందిన వాళ్ళు ఉండేవాళ్ళు సార్? 2000 గతంలో ఉండే గవర్నమెంట్ మా ప్రభుత్వం అయినా, మా ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అయినా మాకు ముందు వర్షాలు వచ్చే కాలానికి ముందు మాకు ఒక నెల ముందే మాకు ఎక్స్ఎమ్మెల్యే గారు అట్లా రామజల వాటర్ విషయంలో వెళ్ళిపోయి మీరు చూసుకోనండి, ఒకసారి వెళ్ళండి, రాపోండి, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెరువు విషయంలో చూసుకొని మాకు అప్పుడు చెప్పేవారు అప్పుడు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. అదేవిధంగా అప్పుడు ఉన్న ఎంఈ గారు మన దయకర్గా ఉన్నా కానీ ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే అధికారులు కమిషనర్ కానీ చాలాసార్లు మేము ఇక్కడ ఎల్లంకొండ అంటే చేపల చెరువు సైడ్ కానీ ఇక్కడ ఎల్లంకొండ కానీ ఇక్కడ మొత్తం దర్గా సైడ్ ఏ సైడ్ వచ్చినా వాటర్స్ వచ్చినా మేము అక్కడ దాదాపు కొరంబైల్ సైడ్ కానీ జాలం నుంచి సైడ్ కానీ ఎక్కడ డ్రైన్లు ఉన్నా ఆ డ్రైన్లన్నీ మేము క్లీన్ చేసుకుంటూ వచ్చి ఈరోజు చెరువుకి చెరువులోకి వచ్చే విధంగా టేపర్గా స్లోప్ చేసుకుని మేము చేయించేవాళ్ళము. అంటే ఎస్టిమేట్ వేసి ఆ పని చేయించే వాళ్ళము. ఆ విధంగా చేయించుకుంటే ప్రతి సంవత్సరం చేసుకునే వాళ్ళము. వస్తూ ఏమైపోయిందంటే దీన్ని మర్చిపోయినారు. ఎప్పుడు గుర్తొస్తుంది? ఇలా జరిగినప్పుడు మన గుర్తొచ్చేది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఏ అధికారుల మీద ఎందుకు పడుతున్నాము అంటే అధికారులు మేము అనుభవంతో చెప్పింటాము. ఆ అధికారులు దాన్ని ఎస్టిమేట్ వేసి ఈరోజు పని చేయాలా. దాన్ని ఈరోజు చూడండి, ఇప్పుడు ఈ వర్షంలో కూడా దీన్ని చేపి అధికారులు చేపిస్తారా? కౌన్సిల్లో పెట్టి ఆమోదించాల్సిన బాధ్యత మీదే ఉంది.
ఆమోదించిన తర్వాత ఖచ్చితంగా టెండర్లు తీసుకొచ్చి ఇప్పుడు మా పాత్ర ఎంత ఉంది? కౌన్సిల్, ప్రజాప్రతినిధులు పలానా చోట పలానా డ్రైన్ బాగాలేకుండా పలానా చోట వర్షాలు వస్తే ఇబ్బంది పడుతుంటాం, దాన్ని ఎస్టిమేట్ వేసి మీరు చేసి కౌన్సిల్ మీటింగ్ పెట్టండి సార్ అని చెప్తాం. ఆయన అక్కడి వరకు ఎస్టిమేట్ వేసి కౌన్సిల్ మీటింగ్ పెట్టేసి అక్కడ ఆమోదించిన తర్వాత దాన్ని ఫాలోఅప్ చేస్తాం. దాన్ని టెండర్ పిలిచినారా, టెండర్ కొరగానే వేసినారా, వేసిన తర్వాత దాన్ని ఏమన్నా అగ్రిమెంట్ అన్ని మీరు ఫాలోఅప్ అవుతున్నా అని చేసినారని మేము ఫాలోఅప్ అయితే దాన్ని సంబంధించిన అధికారులని గట్టిగా క్వశ్చన్ వేసి అడుగుతాం. అది దాన్ని చేసి చేపించే బాధ్యత ఒక అధికారులు తీసుకోవాలి. అన్ని ప్రజాప్రతినిధులు ఏం కాదు కదా, అన్ని కౌన్సిల్స్ కాదు కదా, ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. వాళ్ళు చేయలేకున్న పక్షంలో మేము అధికారుల పైన మేము ఈరోజు మాట్లాడేది. ఈరోజు మీరు చూసుకోండి, ఇంజనీర్ సెక్షన్లన్నా ఇప్పుడు కొంత మనం వాళ్ళ మీదనే కక్షణ కాదండి, ఒక డీలు కానీ ఏఈలు కానీ ఎంఈలు కానీ ఇప్పుడు వచ్చిన బాబాయన కానీ ఎవరు ఎమ్మెల్యే ఉన్నా కానీ ముందు ఒక ప్లానింగ్ ప్రకారంగా ముందు ఏం చేయాలా అని ఒక ప్లానింగ్ ప్రపోజల్ తీసుకోవాలా. ఒక ఎక్స్పీరియన్స్ అనుభవం కూర్చుని ఒక ప్లానింగ్ పోవాలా. పోకోకున్నట్టుంటే కానీ జరిగేది. ఇప్పుడు జేసీబీలో సపోజ్ మన కౌన్సిల్ మీటింగ్ చెప్పినాం ఏమని, కాలువలు ఫిల్ట్ విషయంలోన పలానా వాడు పెట్టిన అని రాసుకుని వాళ్ళే కౌన్సిల్ పెట్టి ఆమోదం చేస్తారని కౌన్సిల్ పెట్టినారు ఎవరు అధికారులు. నేనే క్వశ్చన్ వేసినానుగా, మీరెవరండి ఫిల్ట్ పలానా వాడు తీయదని మీరు చెప్పడానికి మీరెవరు? మీకేమో తెలుస్తుంది అక్కడ వాళ్ళు ప్రజలకు తెలుస్తుంది, అక్కడ ఉండే లోకల్ కౌన్సిల్ తెలుస్తుంది, అక్కడ ఎక్కడ కలవాట్లో స్టక్ అవుతావి, ఎక్కడ జామ్ అవుతావి, ఏం ప్రాబ్లం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద ఆ వార్డు తీసుకుని మీరు పెట్టానని అరే క్వశ్చన్ వేసి నేనే అన్నాను కదా, నిలబెట్టించినాను కదా. ఎజెండాలో అంశాలు చేర్చేకి ఎవరికి ఉంటుంది సార్? సార్ ఎజెండాలో అంశాలు చేర్చేదానికి చైర్పర్సన్ ఉంటుంది. మీ చైర్పర్సన్ అన్ని తెలిసే ఎజెండాలో చేర్చేది కానీ అక్కడ అంశాలను ఆమోదించడానికి తీసుకొచ్చేది కానీ కౌన్సిలర్ దగ్గరికి. మరి మీ చైర్పర్సన్ ఉన్నప్పుడు మీ చైర్పర్సన్ మీకు తెలియకుండానే చేసి ఉంటారా? సరే, ఇంత ముందు ఉండే చైర్పర్సన్ కూడా క్వశ్చన్లు వేసినాం, ఇప్పుడు ఉండే చైర్పర్సన్ కూడా తెలియక అధికారులు రాంగ్ గైడెన్స్ ఇచ్చిండొచ్చు. కౌన్సిల్ మీటింగ్ లో అజెండా అంశం పెట్టేటప్పుడు చైర్పర్సన్ ఛాంబర్లో కూర్చుని సీనియర్లుగా సలహాలు తీసుకుని ఈ ఏందని కనుక్కొని ఏ అంశం పైన ఏమని ఫాలో అప్ అయిన తర్వాత చర్చించిన తర్వాత ఆ అంశం అజెండాకి చైర్పర్సన్ పెట్టాలి మేము. కానీ అది చేయక ఏమవుతుందంటే, ఒకవేళ చైర్పర్సన్కి ఏదన్నా లే మేడం చేపిస్తా చూసి వచ్చినామని ఏదో చెప్పి ఏదో జరిగిండొచ్చు అధికారులు, కానీ నేను అయినా క్వశ్చన్ వేసిన ఇది కాదని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే జస్ట్ ఫీల్డ్లో దిగితే ఏదైనా తెలిసేది. ఈరోజు అధికారులు కానీ దయచేసి చెప్తున్నాం మేము, మీరు ఇలాంటివి ముందు మనము ఏదో కళ్ళ అడవి కొండ అనుకుని అంత నెగ్లెక్ట్ చేయకూడదు. ఇది ఎంత పెద్ద డ్రైన్ తెలుసా? ఈ కొండని ఎవరన్నా అడగండి, ఆంధ్రప్రదేశ్ చెప్తారు. ఇది అంత నీళ్ళు ఈరోజు ఆధార నీళ్ళు దాదాపు ఇదే డ్రైన్ కానీ కరెక్ట్ ఉంటే ఈరోజు మొత్తం వాటర్లో చెరువులోకి పోతుంది. ఈరోజు చాలా ఆధార నీళ్ళు మనకి చాలా మ్యాక్సిమం 50% 80% తగ్గుతుంది. అంత ప్రభావం ఇది ఈ డ్రైన్ వల్ల. ఈరోజు నీళ్ళు ఇది అయిపోయింది, మనం ఊరికి చేసినాము, చాలా పేద ప్రజలు నష్టపోయినారు. ఈరోజు ఒకటి చెప్తున్నాము, దయచేసి అందరూ ఆలోచించాల్సింది, ఏదన్నా డ్రైన్లు ఏమన్నా వేసినా మీరు డ్రైన్ ఒక 10 అడుగులు డ్రైన్ ఉంటుంది. 10 అడుగులు డ్రైన్ ఉన్నప్పుడు అంటే 8 అడుగులు డ్రైన్ వేసేటప్పుడు ఒక 6 అడుగులు స్థలం వదులుతారు. ఎందుకు? అక్కడ ఇంజనీరింగ్ ప్లానింగ్ లో మనము రూల్స్ చెప్తుంది. కానీ అక్కడ ఆ పక్కన కూడా ఎవరు డ్రైన్ హౌసెస్ కానీ ఎంకరేజ్మెంట్ కింద రాకూడదని మనము ఏం చేస్తాం, ఈరోజు స్థలం ఉండాలంటే కాళ్ళ మీదే కట్టేస్తాం. మనము కాలు చిన్నగా చేస్తాం. ఇప్పుడేం ప్రెజర్ వస్తుందా, ఇప్పుడేమో వస్తుందా అంటాము. యాడో వచ్చిన కాలువకి యాడో దగ్గర అందువల్ల ఈరోజు నీళ్లు ప్రెజర్ కొట్టుకుని వార్డులో టౌన్లోకి వచ్చేస్తాయి. సరే, ఈరోజు మీరు సందర్శించారు కదా, ఇప్పటికైనా ఏదైనా అంటే కౌన్సిల్స్ దృష్టి తీసుకొని వచ్చి దీనికి ఏమైనా డ్రైన్ కానీ ఏర్పాటు చేసేది అవకాశాలు ఉందా? ఊరికి ఏమైనా సందర్శించడానికి వచ్చారు? ఈ రోజు సందర్శించి రావడానికి కూడా కారణము దీన్ని అంతా ఒక ప్రెస్ మీడియాలో చెప్పి ప్రజలకు చెప్పి ఒక పైన వదిలేదానికి కాదు, చేత దులుపుకునేదానికి కాదు. దయచేసి ఒకటే చెప్తున్నా, ఈ రోజు మీ ప్రెస్ వాళ్ళకి వచ్చి ఇక్కడ చూసి ఇక్కడ చెప్పడానికి కారణం ఒకటే, ఖచ్చితంగా ఇవన్నీ ఎస్టిమేట్లు ఖచ్చితంగా వేపిస్తాం. ఇది అంటే అంత పెద్ద డ్రైన్లో ఇక్కడ ఎంత చేయాలో అంతవరకు పైన కానీ తీపిచ్చి ఖచ్చితంగా ఎస్టిమేట్ వేపిస్తాం. ఖచ్చితంగా వేయించి ఖచ్చితంగా టెండర్ పిలిపించి మ్యాక్సిమం దీన్ని చేయించేయడానికే ఈరోజు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. కానీ పైన మాటలు కాదు, ఖచ్చితంగా చేసి చూపిస్తాము ఈ డ్రైన్ విషయంలో. ఎందుకంటే మాకు వాటర్ని వేస్ట్ కాకూడదు.
ఆదోని ప్రజలకి వాటర్ వేస్ట్ కాకూడదు, ఇండ్లోకి నీళ్లు రాకూడదు. దయచేసి ప్రజలు గుర్తించకండి. డ్రైన్ పక్కన స్థలం వదిలిన తర్వాత ప్లానింగ్ ప్రకారం ఎందుకు వదిలింటారు? మనం కూడా కాలువ డ్రైన్ సన్నకి చేసి మనం కూడా ఒత్తుకొని వచ్చి ఈ రోజు ఏ కాలువ ఎంత పోవాలో డ్రైన్, ఎంత ప్రెజర్ నీళ్లు పోవాలని ఇంజనీర్ ప్లానింగ్ ప్రకారమే డ్రైన్ వేసింటారు. అటువంటి మనం వదులుకొని అవసరానికి బట్టి ఎంకరేజ్మెంట్ కి ముందుకు వచ్చి డ్రైన్లు సన్ని చేసి కాలువ ఒత్తుకుని వచ్చి ఈ రోజు అన్ని ఎక్కడిదెక్కడ చిన్ని చేసిన తర్వాత మనకి నీళ్లు పోయడానికి కూడా ఆస్కారం లేకున్నప్పుడు సమయం ఎట్లుంటుందంటే ఈ రోజు పరిస్థితి జరుగుతుంటాయి. కొన్ని మనం కూడా అర్థం చేసుకుని కొన్ని విషయాల దయచేసి ఇక్కడ డ్రైన్ ఎంతవరకు ఉందో ఆ డ్రైన్ కి అంతవరకు చేసినప్పుడు దాన్ని అందరూ సహకరించి రోడ్డు కూడా ఎంకరేజ్మెంట్. ఇప్పుడు డ్రైన్ ఒత్తడం వల్ల నీళ్లు ఎక్కువైపోతాయి, రోడ్డు వైనింగ్ ఒత్తడం వల్ల చిన్నగా అయిన తర్వాత ఇవన్నీ జరుగుతాయి. నేను ఒకటే చెప్తున్నా, అవన్నీ ఒకరికొకటి లింక్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అర్థం చేసుకుని రాబోయే రోజుల్లో అధికారులు కూడా ఖచ్చితంగా పిలుచుకొచ్చి ఇవన్నీ చూపించి ఎస్టిమేట్ చేయించి ఇవన్నీ క్లీన్ చేయించి బాధ్యతగా తీసుకుంటామని నేను చెప్తున్నా. ఈ పదవి కాలం కూడా అంత లేదు, ఇంత లోపల ఇది చేస్తారంటే ప్రజలు ఎలా నమ్మాలి సార్? ఆదరపడి సార్ ఇప్పుడు నేను పదవి ఉండాలి, అధికారం ఉండాలని ఇక్కడ రాలేదు. మేము ఉండేది 8 నెలలు 7 నెలలు అయినా కూడా, మనం 7 నెలలు 10 నెలలు అయినా కూడా మేము బాధ్యతగా ఎస్టిమేట్ చేయించి వాళ్ళకి కౌన్సిలర్ తీర్మానం చేసి టెండర్ ప్రాసెస్ చేస్తాము. అది అధికారం ఉన్నా అధికారం లేకుండా ప్రజలు మంచి చేయాలన్నప్పుడు హోం మంచి చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధం లేదు. ఖచ్చితంగా మాకు 8 నెలల టైం ఉంది, చేయడానికి 6 నెలలు 5 నెలలు చాలు, పెద్ద టైం కూడా అవసరం లేదు. టెండర్ ప్రాసెస్ పిలిచి 2 3 నెలలు 5 నెలల లోపల పిలిచి చేయొచ్చు. అయినా మాకు రాజకీయాలుగా ముఖ్యం, ప్రజా సేవ ముఖ్యమని ఈ విధంగా తెలియజేస్తున్నారు. నాయకులు ఒత్తిడితోనే అధికారులు కౌన్సిల్ సహకరించడం లేదంటారు. ఇప్పుడు ఆ విధంగా వస్తే ఖచ్చితంగా కూటమి నాయకులు ఈరోజు అధికారులు ఇట్లా తల పట్టుకోబోతుంటారు, తలలు ఇలా పట్టుకుంటున్నారు. ఎందుకు పట్టుకుంటున్నారంటే ఎవరికి చెప్పాలో ఎవరికి తెలియక, ఎవరికి చెప్పకూడదో వాళ్ళ కూటమి వాళ్ళ నాయకులే నా అధికారం నా కూటమి నా నాయకుడు అని వాళ్ళు ఈరోజు అధికారులకు ప్రెజర్ చేసి ఒత్తిడి చేసి చేసే పని కూడా చేసుకోకున్నట్లు ఈరోజు కొన్ని పనులు నిదానం కూడా కారణం కూడా ఈ కొన్ని వీళ్ళ వల్ల ప్రెజర్ కూడా ఉండొచ్చు అని నేను అనుకుంటా. నరసింహులు మున్సిపల్ వైస్ చైర్మన్ చేయండి. ఇంకొక విషయం, ఈ రోజు కూడా మా ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కూడా రాయనగర్ తిరగడం జరిగింది. ప్రతి ఇంటింటి సమస్య వాటర్ సమస్య మీద మా ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఈ విధంగా ఏదో కావాలో అక్కడ ప్రజలకు తెలుసుకుని అక్కడ ఇటాచ్ ఏదో చేసి పెట్టి క్లీన్ చేపించి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఈ రోజు మా ఎమ్మెల్యే ఓడిపోయినా కూడా ప్రజల దగ్గరికి పోయి ఈరోజు వాళ్ళ సమస్యను తెలుసుకుని తీరుస్తున్నారు. కాబట్టి మా నాయకుడు ఈరోజు మా నాయకుడు చూసి మేము కూడా ఇంకా ప్రజలకు సేవ చేయాలని మేము అనుకున్నాం, ఇంకా గట్టిగా చేయాలని మేము కూడా అనుకున్నాం. కాబట్టి ఈ రోజు మేము మా నాయకుడిని చూసుకుని ఇంకా ఫాలోఅప్ అవుతామని ఈ ఆదోని ప్రజలు తెలియజేస్తున్నా. నరసింహులు మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ ఆదోని. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.